ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న చిత్రం పుష్ప 2. దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా ద్వారా భారీ కలెక్షన్లు కొల్లగొట్టి పాన్ ఇండియా హీరోగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలనుకుంటున్నారు. సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఐటెం సాంగ్ను శ్రీలీల చేసింది. ఈ నెల 17వ తేదీన బీహార్ రాజధాని పాట్నాలో భారీ స్థాయిలో ఒక ఈవెంట్ కూడా ఏర్పాటు చేసి సినిమాకి సంబంధించిన ట్రైలర్ను విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అల్లు అర్జున్ తాజాగా తెలుగులో ఆహా ఓటీటీ కోసం బాలకృష్ణ చేస్తున్న టాక్ షో అన్స్టాపబుల్లో పాల్గొన్నారు. ఇక ఈ షోలో జాతీయ అవార్డు వచ్చినప్పుడు మీరెలా ఫీల్ అయ్యారు అని బాలయ్య అడిగాడు. దానికి బన్నీ సమాధానమిస్తూ, మన తెలుగు హీరోలెవరికి జాతీయ అవార్డు రాలేదు అని బాధుండేది. దాన్ని ఎలాగైనా సరే సాధించాలని టార్గెట్ పెట్టుకొని రౌండ్ చేశాను. రౌండ్ మార్క్ పెట్టి మరి దాన్ని కొట్టాను అని చెప్పారు. మన తెలుగు హీరోలెవరికి జాతీయ అవార్డు రాలేదు అనే విషయాన్ని ఇక్కడ అల్లు అర్జున్ చాలా స్పష్టంగా చెప్పిండు. ఇప్పుడు ఇదే విషయానికి ట్రోలింగ్కి గురవుతున్నాడు. మెగా ఫ్యాన్స్ ఈ విషయాన్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటి అంటే, అల్లు అర్జున్కి జాతీయ అవార్డు వచ్చిన సమయంలో ఒక ప్రముఖ వార్తా ఛానల్ ఇంటర్వ్యూ చేసింది. తనకు జాతీయ అవార్డు వచ్చింది అన్న విషయం తెలిసినప్పుడు ఎంతో సంతోషానికి, ఆనందానికి గురయ్యాను, అలాగే షాక్కి కూడా గురయ్యాను అని బన్నీ చెప్పారు. అందుకు కారణం అప్పటి వరకు తెలుగు హీరోస్లో 4-5కి ఈ అవార్డు వచ్చి ఉంటుందని, తాను 4వ వార్నో 5వ వార్నో అనుకున్నాను అని ఆ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ తెలిపారు. తెలుగులో ఎంతో మంది అద్భుతమైన నటులు ఉన్నారని, దురదృష్టవశాత్తు జాతీయ అవార్డు వారికి రాలేదు అని, ఈ విషయాన్ని తాను ఏదో గొప్పవాణ్ణి అనే ఉద్దేశంతో చెప్పడం లేదు అని, జాతీయ ఉత్తమ నటుడి కేటగిరీలో తెలుగు నుంచి తొలి హీరోగా అవార్డు అందుకోవడం అనేది తెలుగు వారందరికీ అంకితమన్నారు. ఇక అప్పుడు ఒక మాట, షోకి వచ్చిన తర్వాత మరో మాట చెబుతుండడంతో వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాడు అల్లు అర్జున్. తెలిసి కూడా తెలియదు అన్నట్టుగా వ్యవహరించాడు అంటూ విమర్శలు కూడా వస్తున్నాయి. పుష్ప 2 విడుదల సమయంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఆ ప్రభావం సినిమా పైన కూడా పడుతుంది అంటున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్.